जनने अमर विधि वेदे चलिए रामे नागमारी दिक्का वसुधारे चंदो नवरारे दिक्का वरनाम काटायने जगदांबिका काटायने जगदांबिका అదే వేస్తారు వైట్ संतकोट संसारमुरा संतकोट संसारमुरा विसुमंत वेंटरा बोधुरा अंतुलेनी आशालतలను अंतरिंपजेयरा సోదరా అంతరింపజేయరా సోదరా పుట్టుకతో ఏమైనను గాని పట్టుకోవచ్చేదవ్వడురా ఓవనముడు ఏమైనను గాని కొనిపోయేదవ్వాడురా వట్టి మమతలేటికి రాజేసిన వట్టి మమతలేటికి రాజేసిన మట్టి కుండ వంటిదే కింబిలా మీరా నీవే తక్కింపుమురా నిమిషంబును ఒక ప్రాణగండమురా నిజము తావురా బ్రతుకు అబద్ధము నిఖిలము జీవామయ మేరా హింసాకృత్యం వరుణ జయించి ఇటమోదో సాధించుమురా మోసానికి తోచెవ్వక మదిలో ముక్కంటిని సేవించుమురా కాశే కైలాసంబున తలచి కడుపుగైన ముసలాడకురా కాశే కైలాసంబున తలచి కడుపుగైన ముసలాడకురా దాసుడైన ముని రత్నాక్షుక సద్వాక్యములు ప్రకటించుమురా దాసుడైన ముని రత్నాక్షుక సద్వాక్యములు ప్రకటించుమురా సంతకోట సంసారమురా విషమంత వెంటరా బోధురా విషమంత వెంటరా బోధురా హలో చాలా సంభ్రమునను ప్రకటితంబుగా కొనియాడదని భవ్యముగను రంగ భక్త శ్రీకావమ్మ దేవత చరిత్రం చెప్పెదము లోక
ప్రసిద్ధిగా గరదప్పుని దిద్ది నీరు గాంభీర్యముగా తెలుగుగలే గదము నిమ్ము సభ సాధులం మరి జ్యోతి కొట్టాయి కావమ్మ మరి జ్యోతి టాకీస్ బ్రహ్మ క్షత్రి వైశ్య శూద్ర అందరూ కూడా శ్రీ శ్రీ కావమ్మ వారి జీవిత చరిత్ర ఎంతో కాలంగా జరుగుతుంది ఇక్కడ. అదే విధంతో ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా అందరూ జరిపిస్తున్నారు అమ్మవారి తిరునాళ. కావమ్మ దేవత అంటే కలియుగ దేవత, ప్రత్యక్ష దేవత. నమ్మిన వారికి సొమ్ము, నమ్మన వారికి ఏ దేవుడైనా దేవుడు కొంచెం జయర రామ భజన జయర రామ భజన జయర రామ నామ శరణ చేసి ఆత్మ సుఖము చందరా మానవుడా అన్యులెవరు లేరురా ఆలి పిల్లలన్న తమ్ములెవరు వెంటరారురా వల్ల కాదెవరకురా మానవుడా వల్ల కాదెవరకురా మానవుడా వల్ల కాదెవరకురా నేటి నుంచి అనే మూఢ తత్వము విడనాడరా అన్నదం నీది నాది అని మూఢ తత్వము విడనాడరా ఎంచి చూడు జగతిలోన ఏది నీది కాదురా మానవుడా ఏది నీది కాదురా నీకున్న దానితో నీవు తృప్తి చెంది సుఖపడరా లేని
నరకమనుభవించును హరే రామ హరే రామ హరే రామయ్యనరా హరే రామ హరే రామ హరే రామయ్యనరా హరే రామయ్యనరా హరే రామయ్యనరా హరించున పాపమురా హరించున పాపమురా హరే రామయ్యనరా హరించున పాపమురా హరించున పాపమురా మానవుడవా మమత వీడరా మమత వీడి రామనామ భజన జయర రామ శరణ జయర రామ శరణ జయర రామ భజన జయర రామ శరణ జయర మరి తూరుపల్లి గోవిందయ్య గారు ఆలుగులు ఉర్దులు అందరూ చేరారు కాబట్టి కావమ్మ దేవాలయం కావమ్మ చరిత్ర మనసారి గట్టిగా గోవిందనామ సంకీర్తన చేస్తే వెంటనే కథ ఆరంభం చేస్తాం. గట్టిగా నవ్వాలి. జయ రమా రమణ గోవిందో భక్త ప్రహ్లాద వరద గోవిందో వరద గోవిందో నమో పార్వతీపతి శుభమమ్మ మహాదేవి శుభమే కావమ్మ కావమ్మ శుభము శుభము బాల శుభము ఓ బాల కావమ్మ జయము జయము బాల జయము ఓ బాల కావమ్మ బాహుబలి జయము జయమను వదలుకుని ఓ నీలవేణి శాంభవి బా మైక్ రీతిగా పెట్టబ్బా మైక్ రీతిగా పెట్టు. అమ్మా ఈ పుణ్యకాలాన నిన్ను తలచేను కావమ్మ భక్తులందరూ తల్లి కాచి ఉన్నారు నీ పూజ కోరిన వారికి వరములి అమ్మ కావమ్మ మారిగా జయము జయము బాల జయము ఓ బాల శాంభవి అమ్మ ఏదాదని పూజ మరువబోనమ్మ కావు
పూజ మరువపోనమ్మా జయ రమా రమణ గోవిందో ఆ విష్ణుదేవతలు మాయ జననమురా ఆ బాల నా ముందొక్క జన్మాన దేవకాంతయ్యా కావమ్మ జింకల శాపాన జన్మించనయ్యా కావమ్మ నా కష్టవారింటిలో జననమవుతుందా కావమ్మ ఇంటిలో జనమవుతుందా శంకమ్మ గర్భాన వెలిసి జన్మించా ఆ బాల కామ పుట్టిన 3 నెలలంతా కాలగతి కర్మచేత మహమ్మాయుడు వంటి కలరా అటువంటి కలరాలో కావమ్మన గన్న తల్లి తండ్రి అయ్యా మహమ్మాయుడులో నిలిపోయారయ్యా ఆనాడు నుండి వాళ్ళ పెద్ద తండ్రి రామన్న కన్న బిడ్డవలే పెంచి ప్రవర్తమానంబు చేసి నేను అల్లుడు అప్పజింగ కుమారుడికైన మారయ్యకిచ్చి 5 ఏళ్ల వయసులో పెళ్లి చేసేరా కావమ్మ తీరుగా తిరుపతి వారి కోడలురా కావమ్మ తిరుపతి మారయ్య పెండాడినాడా కావమ్మ రాత్రి వారి శాపము కావమ్మ వారికి పెళ్లి వయసులో పెళ్లి చేస్తున్నాడు మరి కావమ్మకు వాళ్ళ పెద్ద తండ్రి రావన్నా నేను అల్లుడికి పెళ్లి చేశాడు మారయ్యకు రాత్రి అంతవరకు కథ జరిగింది కావమ్మకు పెళ్ళయిందయ్యా అక్కడ నుండి 2వ భాగం సారపంచేంత వరకు జరుగుతుంది నిశ్శబ్దంగా ఉండాలి ఉండేది ఉంటా ముగ్గురు ఇక్కడ ఓనే రచ్చ సెలవుల్లో పోయినట్టు ఉన్నట్టు ఉంది రచ్చ పెద్దాడు మారయ్య సామన్యుల గోడకు వస్తూ ఉన్నాడా అయ్యా విడివిడి ఎండలో వస్తూ ఉన్నాడా మారయ్య మిచ్చబాటిని బట్టి వస్తూ ఉన్నాడా సామన్లకు సామన్ల కోటలో హాజరవుతాడా మారయ్య తల్లి చెల్లెమ్మను తమ్ముడు రెడ్డయ్యను ఆడబిడ్డ సీతమ్మను బంధువులతో పిఠాపురంబు వదిలి సగృహం సామర్లకోటకు చేరుకున్నాడు మారయ్య. సామర్లకోటలో కొద్ది రోజులు జరిగిన తర్వాత మారయ్య తల్లి ఎదుట నిలబడి తల్లికి 2 కరములు మోపి దండ ప్రణామంబులాచరించి
ప్రణామములు ఆచరించారు. కన్న తల్లి చెల్లమ్మ కన్న కొడుకు ఉండగలిగిన రూపులేక లావణ్యము అతన అందసందములు కన్న తల్లి చెల్లము చూచి కుమారా చిరి నవ్వులతో విచారిస్తున్నావయ్యా, ఏ పలుబడి వచ్చావు కుమారా అని కన్ను కొడుకుని ఇలా విచారిస్తుంది తల్లి చెల్లమ్మ. మారయ్య ఉన్నాడమ్మా, ఉత్తరవించావంటే కాకినాడికి నేను కొలువికెళ్ళి వస్తా కనతల్లి జాతి వాణ్ణి కొలువు మీద మనసాయా పోయి వస్తా. అమ్మా ఉత్తరవిద్యావుంటే సమీపమున కాకినాడ ఉందమ్మా. కాకినాడలో కలెక్టర్ దొరంటే గొప్పవారు. అతని దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తాను తల్లి, ఉత్తరవిద్య పంపుమా వెళ్ళి వస్తానన్నాడు మరి మారయ్య. కన్న తల్లి చెల్లమ్మ కన్న కుమారుని నోటి మాట వినబడి కుమారునికి స్నానపానములు చేపించి పాయాస అన్నములు గర్భానికి వడ్డించి దారి ఖర్చుకు రూకలంటే డబ్బులిచ్చి కుమారా మారయ్య నీవు క్షేమాన నీ వెళ్ళి లాభాలరా నా కొడుకా తల్లి పోయనమ్మన బాబు ఉత్తరవిస్తుందా మారయ్యకో కుమారా కాకినాడ దొరలంటే మహాదుర్మార్గులు నాయన. కాకినాడకు ఉద్యోగానికి వెళ్ళాలని విచారిస్తున్నావు. క్షేమకరముతో వెళ్ళి లాభముతో రా అని తల్లి చెల్లమ్మ కన్న కుమారునికి ఆశీర్వాదం ఇచ్చింది. తమ్ముడు రెడ్డయ్యకు అప్పజల్లి సీతమ్మకు బుద్ధిమతులు చెప్పాడయ్యా. మారయ్య మాటలాడిత బాబు జోడిక్కినాడే మారయ్య. మిట్టవాటిని బట్టి వస్తూ ఉన్నాడా కాకినాడకు. కాకినాడలోన హాజరవుతాడా మారయ్య. ఎంత దూరం వెళ్ళాలంటే కాలు నడక, గోడ బండ్లు, లేక దూర ప్రయాణం వెళ్ళాలంటే ఓడ ప్రయాణం. మిడిమిడి ఎండలో కాకినాడకు చేరాడు మారయ్య. కోటల కింద చేరాడు. దొరగారికి జోడి నిమ్మ పండు చాలా జరుగుంటాడయ్యా మారయ్య. కత్తూరు కలగండ పెళ్ళలేవునిరా దొరగారికి. కాకినాడలో కలెక్టర్ దొరంటే గొప్పవాడని దొరగారికి జోడి నిమ్మ బలములు, చక్కెర, బెల్లము, కొండలిన పండ్లు, కత్తూర, కలకండ ఇలాంటి కానుకలు ఉన్నాడు. ఆ రోజు సోమవారం. బంగారు దళిత మీద ఉన్నాడు కలెక్టర్ దొర. ఈ మారయ్య అబ్బాయి
సతులమూర్తి సలాం చేశాడు. కలెక్టర్ దొరుకుతాడు. ఏ ఊరి ఏ పల్లె నెట్టరిస్తారా దొరగారు కులము లోపల నీవు ఏమిటి వాడు చిన్నోడా ఈ తల్లి తండ్రాసుల పేరు చెప్పురా చిన్నోడా అబ్బాయి ఎవరిని భయమని వ్యతిరేకంగా సతులమూర్తి సలాం చేస్తున్నావు. కులములో ఏమిటి వాడు, నీ పేరే, నీ తల్లెవరు తండ్రెవరు అని ఇంకొకతుందిరా వేసింది ఏమిరా ఎక్కింది ఏమిరా కట్టింది ఏమిరా కారింది ఏమిరా వేసింది ఏమిరా ఎక్కింది ఏమిరా కట్టింది ఏమిరా కారింది కుమారి కుమారి రమణ గోవింద కాకినాడలో కలుపుకొని విచారిస్తున్నాడయ్యా మారయ్యను. ఎవరున్నా అన్నాడు మారయ్యను. దొరా పరమడి దిక్కులో ఊరు సామల్లగా పేరు మారయ్యా. అయ్యా కురుగు లోపల నేను కష్టనాయుండే తల్లి చెల్లమ్మ తండ్రి గురవయ్యా. పడవడి దిక్కులో ఊరు సామర్ల కోట పేరు మారయ్య. కులములో కృష్ణనాయుడు. తల్లి చెల్లమ్మ తండ్రి గురవయ్య. కలెక్టరంటే గొప్పవాడని నీ దగ్గరికి చేరాను. దొర ఉద్యోగం ఇస్తే కొంతకాలం నీ దగ్గర నౌకరీ చేసిపోతానన్నాడు మారయ్య. ఆ వాటితో దొర సంతోషించి చిన్నోడా నువ్వు వస్తేనే ఏమాయ మంచిదన్నాడే. పేరు మారయ్య. కులములో కృష్ణనాయుడు. కలెక్టర్ గొప్పవాడని నీ దగ్గరికి చేరాను. చదువుకున్న వ్యక్తిని ఉద్యోగం ఇస్తే కొంతకాలం నీ దగ్గర నౌకరీ చేసిపోతానన్నాడు మారయ్య. ఆ మాటతో దొర సంతోషించి నీలాంటి విద్యార్థి రావాలని ఎదురు చూస్తున్నావు. నీకు ఉద్యోగం కాదంటానా? ఆగో ఇదిగో పెద్ద బాజీపును ఇచ్చినారయ్యా.
ఉద్యోగం ఇస్తున్నావు. 7 కుంపిణీలకి పెద్దవాడి ఉద్యోగం. నేను వంతుకు 50 వరహాలు డబ్బులు ఏర్పాటు చేశానన్నాడు దొర. కాకినాడలో ఉద్యోగంలో ఉన్నాడు మరి మారయ్య. దొరగారి దగ్గర అన్నతమ్ముడు వరే మెలింగి ఉద్యోగంలో ఉన్నాడు. 5-6 మాసములు ఉద్యోగంలో ఉన్నాడు మరి కాకినాడలో. నెలకు జాబులు డబ్బులు తల్లి చెల్లెమ్మ పేరుతో సామర్ల కోటకు డబ్బులు పంపిస్తున్నాడు. సామర్ల కోటలో చెల్లెమ్మ ఎక్కడలే సంతోషముతో నా కుమారుడు కాకినాడలో ఉద్యోగం చేసి జాబులు డబ్బులు పంపిస్తున్నాడని చిన్న కొడుకు రెడ్డయ్యను ఆడబిడ్డ సీతమ్మను అల్లారు ముద్దుగా పెంచి ప్రవర్ధమానం చేస్తుందయ్యా తల్లి చెల్లెమ్మ. మరి కాకినాడలో మారయ్య 6 మాసములు ఉద్యోగం చేశారయ్యా. మాట వచ్చిందా మారయ్యకు అప్పుడు ఆకులు సాధించినాడే మారయ్య. కొలువు సాధించగా ఇంటి వస్తాడే సామర్లకు ఇంటి వస్తాడే మారయ్య. సామర్ల కోటలో వచ్చిందే రాడా మారయ్య. నొగాలకు రోజు దొరగారికి మారయ్య యొక్క మనస్తాపం. ఏ పని చూడాలన్నా దొరగారి దగ్గర లంచములతో పని. మారయ్య అనే అబ్బాయి చాలా మంచివాడు. ఇటువంటి దుర్మార్గుడి దగ్గర మనం ఉద్యోగం చేయకూడదు, అవసరం లేదు అని ఆ ఉద్యోగం సాధించాడు. తన డబ్బులు తీసుకున్నాడు మరి మారయ్య. కాకినాడ నుండి వస్తున్నాడు మరి సావర్ల కోటకు. వృద్ధి పోతుంది. ఆ సమయమున పెద్దనాయల్లి వీధిలో వస్తున్నాడు మారయ్య. బంధువులు గాని స్నేహితులు గాని వారితో సంభాషణగా విచారిస్తూ వీధి గుమ్మము దగ్గర పాదమోటాడు. కన్న తల్లి చెల్లెమ్మ కన్న కుమారుని చూచే కన్న కుమారుని చూచే. సాయంత్రం సమయం అత్తాద్రి పృథువుకే సమయమా ఆ కన్ను వస్తుంది చెల్లెమ్మ. లోగళ్ళకి వెళ్ళి జాడి చెమ్ముతో జలము చేపట్టా మారయ్య చేతికి జలము ఇస్తుందా కన్న తల్లి. ఇచ్చిన జలము చేపట్టి మారయ్య కాళ్ళు చేతులు హస్తపాదాలు శుద్ధి చేసుకున్నాడు. మరి తరువాత తల్లి చెల్లెమ్మ నా కన్న కుమారుడు ఎంత ఎండలో వచ్చాడు ఆవేశముతో పరలికతో అని చెల్లెమ్మ పడమటింటిలో ఆడా ముక్కాడ పీటేసి కొలువు తీర్చిందా చెల్లెమ్మ. పీటపై మారయ్య కొలువాయనయ్యా మారయ్య కొలువు తీరాడు. అయ్యో నా బిడ్డ ఎంత ఎండలో వచ్చాడని తల్లి చెల్లెమ్మ నిమ్మకాయల నీరు మజ్జిగిస్తుందయ్యా. తమిళ దాహములు గుర్తుకునే అయ్యా. తల్లి ఇచ్చిన నిమ్మకాయల నీరు మజ్జిగ తమిళ దాహములు గుర్తుకున్నాడు మరి మారయ్య. నడిచి వచ్చిన బడలికనేది కాస్త విశ్రాంతిగా ఉన్నాడు తన ఇంటిలో. ఆయన బడలికి తీర్చుకున్న మరి తరువాత తల్లి చెల్లెమ్మ విచారిస్తుంది మారయ్యను. కుమారా మారయ్య ఏమమ్మా అన్నాడు. చూడు నాయన
ఇలలోన నీ ఒళ్ళు సౌఖ్యమేనటరా నా కొడుక నా కొడుక నీ శరీర సౌకర్యం అనేది కుశలమేనా బాగున్నావు కుమారా అని విచారిస్తుందయ్యా మారి ఉన్నాడమ్మా ఇలలో నన్న ఒళ్ళు సౌఖ్యమేనమ్మా కన్న తల్లి ఒళ్ళు సౌఖ్యమేనమ్మా నీ శరీర సౌకర్యం అనేది బాగుంటే అదే నాకు 10 లక్షలు కుమారా కాకినాడ కొలువు ఏమి చేసివిరా మారయ్య కాకినాడ కొలువు నీకిష్టమేనా నా కొడుక నా కొడుక తల్లి చెల్లెమ్మ విచారిస్తుంది కుమారా బాబు కాకినాడకి వెళ్ళావు కదయ్యా కలెక్టర్ దొర గొప్పవాడు మంచివాడే కదా ఆ కొలువు నీకు ఇష్టమేనా మాట్లాడే ఇష్టమేనా కాకినాడ దొరలు మంచివారేనా లేక చెడు వారని విచారిస్తుంది మరి ఉన్నాడమ్మా అయ్య కాకినాడ కొలువ చాలించేనా అనో చెల్లమ్మ అమ్మా కొలువ చాలించగా ఇంటికి వచ్చానో చెల్లమ్మ అమ్మా కాకినాడ దొరంటే మహా దుర్మార్గుడమ్మా అందువలన ఆ కొలువు సాధించాను సామర్లకోటకు చేరానమ్మా ఉద్యోగం సాధించానమ్మా అన్నాడు కన్న తల్లి చెల్లమ్మ కన్న తల్లి చెల్లమ్మ ఉద్యోగం వెళ్ళిందని కాసంతగడ మనసులో కష్టం అనేది లేదు చెల్లమ్మ పోనీ నాయన నిన్ను ఎందువల్ల చదివించాను మన బెస్త కులములో గొప్ప విద్యార్థిగా ఉండాలి మన బిడ్డని చదివించానే గాని మన తాతల ముత్తాతల నుంచి ఉద్యోగం చేసి బ్రతికేవారు కాదు కాకినాడ ఉద్యోగం పోతే పోనీ బాబు మన రైతాంగ పని ఉంది కదా రైతాంగ పని చేసి జీవించుకోవచ్చు నాయన అని తల్లి చెల్లెమ్మ విచారిస్తుందయ్యా తల్లి చెల్లెమ్మ విచారిస్తుంటే మారే ఉన్నాడమ్మా అమ్మా కొద్ది రోజులు ఉద్యోగం చేసిన వాడిని ఈరోజు మన రైతాంగ పని చేయమంటే చేయలేనమ్మా చదువుకున్నవాడు ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం చిక్కుతుందే కానీ చిక్కకుండా మానవు కాకినాడ కొలువు పోతే ఏమవిందమ్మా నీ ఉత్తరం ఇచ్చావంటే వానికన్నా పై అధికారి కాకినాడ దొరల కన్నా పై అధికారి జయ రమణ గోవిందో అమ్మా ఉత్తరం ఇచ్చావంటే చెన్నై అంటే మద్రాసు చెన్నపట్నానికి ఉద్యోగానికి వెళ్ళి వస్తానమ్మా ఉత్తరం ఇచ్చి పంపుమా వెళ్ళి వస్తానన్నాడు మారయ్య కన్న తల్లి చెల్లమ్మ చెన్నపట్నం అనే వార్త వినబడి చెన్నపట్నం అనే మాట వినింది ఆ చెల్లమ్మ మునుపు తనకు జరిగింది కదా భర్త చనిపోయాడు కదా ఆ మాట గుర్తింపు కలిగి కుమారా మారయ్య ఎంత మాట మాట్లాడావురా కుమారా చెన్నపట్నం
పట్నము కొలువు మణిగచ్చిరాజే మారయ్యా ఎంత మాట అన్నావురా, ఎంత మాట అన్నావు కొడుకా కొడుకా. మాయదారి చిన్నపట్నమే కదరా నా కొడుకా. నా కొడుకా ఆ కొలువే మన ఇంటికి అచ్చుదలేదే. క్రింద దాని తండ్రి కొలువికెళ్ళెనురా. ఆ చెన్నపట్నం తండ్రి కొలువుకెళ్ళెనురా. మారయ్యా అయ్యా చెన్నపట్నంలోన మరణించినాడు. నా భర్త మరణించినాడు. మారయ్యా కొడుకా అయ్యా కొడుకా మారయ్యా కొడుకా రాను ఒక్క నెల కొడుకా. సముద్రాల మీద వెళ్ళవలే కుమారా. మీరు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మీ తండ్రి చెన్నపట్నానికి వెళ్ళి చెన్నపట్నములో పోయాడు కొడుకా. మారయ్యా అయ్యో కొడుకా. కుమారా మీ తండ్రి మీరు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు చెన్నపట్నానికి వెళ్ళాడు నాయన. సముద్రాల విషగాలి మీ తండ్రికి శిరసుకెక్కి ఆ విషగాలితో మీ తండ్రి మరణించాడు కొడుకా. మీ తండ్రి మరణించాడు కొడుకా. ఆ రోజు నుంచి ఆ చెన్నపట్నము కొలువే మన ఇంటిగా చుదరలేదే అయ్యా. అయ్యో కొడుకా. మారయ్యా మాయదారి చెన్నపట్నము నాయన. సముద్రాల విషగాలి శిరసుకెక్కితే బ్రతకరు కొడుక బ్రతకరు నాయన. ఆ చెన్నపట్నము కొలువే మన ఇంటికి అచ్చుదలలేదు నాయన. వలదు వలదని కన్నీరు ధారులు వీసుక్కుపోతుంది చెల్లెమ్మ. మారయ్య ఉన్నాడమ్మా.
సరే చెప్పారు. వెర్రి మాటలా మాట్లాడుతున్నావమ్మా. మా తండ్రి చెన్నపట్నానికి వెళ్ళి చెన్నపట్నంలో చనిపోయాడని ఈ రోజు నేను కొలువుకి వెళ్ళితే హలో అమ్మా వస్తుంది. మారేనాడమ్మా వెళితల్లి. మా తండ్రికి భగవంతుడు వ్రాసిన వ్రాత తీరింది. మా తండ్రి చనిపోయాడమ్మా. ఆ పరమాత్ముడు ఆ బ్రహ్మదేవుడు నా లలాటములో 100 ఏళ్ళు గట్టిగా వ్రాసి ఉంటే ఈ రోజు సముద్రాలు కాదమ్మా, జీవిగడ్డలకు వెళ్ళిన నీ కుమారుడికి ఏ ఆపద ఉండదు. జైము ఉన్నంత వరకు నాకు భయం లేదు. తల్లి దీవిన బ్రహ్మదీవిన చాలమ్మా, మీ ఆశీర్వాదం ఉంటే చాలు తండ్రి అన్నాడు. తల్లి మనసు ఒప్పదాయే, తల్లి మనసు ఒప్పదాయే. ప్రయాణానికి సమకూర్చుకుంటున్నాడు మారయ్య. కన్న తల్లి చెల్లమ్మ కన్న కుమారుని ప్రయాణంబు చూసే, అయ్యో భగవంతుడా, నేను వలనని చెప్పగా నా బిడ్డ వినలేదే. నే బిడ్డల ముందే 3 గాళ్ళు నచ్చి శబదముతో నేను చెన్నపట్నానికే వెళ్ళి రావాలని ప్రయాణం కడుతున్నాడే. మనం చెప్పినా లాభం లేదని తల్లి చెల్లమ్మ చెప్తుంది. కొడుక, నీ ఉద్యోగానికి వెళితే ఈ తల్లికి కష్టం ఉంటుందా నాయన? కష్టం ఉంటుంది కదా. చూడు బాబు, మరి పుణ్యకాలంలో నీ చెల్లెమ్మ విచారిస్తుంది. కుమారా, నీవు సుఖంగా ఉండేది, కష్టంతో ఉండేది, ఇన్ని రోజుల దగ్గర కాకినాడ రాకపోకలు ఎదుకవుతా ఉండింది నాయన. ఇప్పుడు కనుగాని వేసి వెళుతున్నావు మద్రాసు. సుఖంగా నీవు కష్టంగా ఉండేది తల్లికి ఎలా నాయన గుర్తింపు? ఏదైనా గుర్తుపెట్టి వెళ్ళు. మారయ్య తల్లి మాట విన్నాడు. అదే విధమమ్మ అని తులసి మొక్క అయితే గుర్తున్నా జారా మారయ్య నిమ్మ ఫలము గుర్తు మోపి అయ్యా తులసి మొక్క నాటారు. అమ్మా, రోజు 3 వేళలు నీళ్లు పోసావంటే ఈ తులసి మొక్క శివుడు పెట్టి కళకళలాడుతుంటే పోయిన స్థలములో కుమారుడు సౌకర్యంగా ఉన్నాడు అనుకో, లేక భిన్నమైపోయిందా మన బిడ్డ కష్టదశల్లో ఉన్నాడు అనుకో. అదే విధముతో నిమ్మ ఫలము గుర్తుపెట్టాను తల్లి. నీ ఆశీర్వాదం ఉంటే చాలమ్మా, పుత్ర వెచ్చ వంపు వెళ్ళి వస్తానన్నాడు. దిగులు ఎందుకే మనస, దిగులు ఎందుకే మనస, దేవుడున్నాడు. దిగులు మాడితే వెదలు, దిగులు మాడితే వెదలు తీరదేవో మనస, కోటి పాపము చేసి కోటి పాపము చేసి కోనెక్క మునగితే పై మురిగిపోగానే పాపాలు పోనా, పై మురిగిపోగానే పాపాలు పోనా. దిగులు ఎందుకే మనస, దిగులు ఎందుకే మనస, దేవుడున్నాడు. ఎవరు ఉండిన గాని ఏమి ఉండిన గాని యముని గడ్డము రారు. ఎవరు ఉండిన గాని ఏమి ఉండిన గాని యముని గడ్డము రారు. సాగనంపే వారే కూడా ఎవరు రారు.
సాగనంపే వారే కూడా ఎవరు రారు వల్ల కాటు దాకా ఒత్తురు నీ వెనక రే మానవ వల్ల కాటు దాకా ఒత్తురు నీ వెనక పాడకొయ్యలు రెండు పరమ స్నేహితులు మానవ పాడకొయ్యలు రెండు పరమ స్నేహితులు వల్ల కాటు దాకా ఒత్తురు నీ వెనక అగ్నిదేవుడు మనకు ఆ పద్బాంధవుడు ఏ మానవ అగ్నిదేవుడు మనకు ఆ పద్బాంధవుడు దిగులు ఎందుకే మనస దేవుడున్నాడు రమణ గోవిందు సుబ్బమ్మ గారు మరి సుబ్బమ్మ జయ రమణ గోవిందు వేళ్ళ కొలది సభ మానవ జన్మం అనేది తెలివైన జన్మం ఈ జన్మానికి భగవంతుడు ఈ విధంగా సృష్టించాడంటే అది పూర్వ చేసిన సుకృతం గోవింద నారాయణ పరమాత్మ అంటే అందులో ఏమి పాపాలు మన పెట్టరాదు పుణ్యమే కానీ అందులో పాపం రాదు నాయన ఏమిరా మనం డబ్బులు ఇచ్చి వాళ్ళ కథకపోయేది కాక వాళ్ళు మన నిద్ర సారించి కథ వినేది కాక వాళ్ళు గోవింద గోవింద అంటే మనం గోవిందం పెట్టేదా ఎంత తప్పిదే మనం పెట్టరాదు గోవిందం పెట్టేది కాదు గోవిందం కొట్టేవాళ్ళు అది గ్రహించుకోవాలి మానవ జన్మం తెలివైన జన్మం మానవ జన్మం మన జన్మానికి మనం మానవుడిగా జన్మిస్తామని ఎవరెవరు చూచారు పుణ్యం బుద్ధి సుఖం జన్మము కూడా కాబట్టి గోవింద నారాయణ అన్నంత మాత్రంలో ఏం తప్పు లేదు నాయన గట్టిగా అనవచ్చు చిన్నలు పెద్దలు పుణ్య పురుషులు పుణ్య స్త్రీలు బాలుగులు వృద్ధులు అందరూ కూడా అప్పుడప్పుడు గోవిందనామ సంకీర్తన చేస్తే మన జన్మానికి సార్థకం తెలిసి ఎన్నో పాపాలు చేస్తాం తెలియకుండా ఎన్నో పాపాలు చేస్తాం ఈ పాపాలంతా దేవుడు మనకు మూట కట్టాలంటే జన్మమే లేదు దానివల్ల పెద్దలుగా ఉండగలిగిన వారు ఏమని ఉక్కానించారు గరుడ పురాణంలో ఉందన్నమాట అంటే మీకు తెలిసిన వారే తెలియదు అని మేము చెప్పలేదు సర్వం తెలిసిన వారే గోవింద అంటే మంచిదే కానీ అందులో చెడు ఏమి రాదు గట్టిగా నీ గొంతు కోసినా వాళ్ళు గోవిందని చెప్పరు మనసులో కూడా అనుకోరు తిరుమల క్షేత్రం కాబట్టి ఏమిటా 24 గంటలు వింటా ఉన్నాం గోవిందా గోవిందం అని నేను గోవిందం అనేది మీరు గోవిందం పెట్టద్దండి నిశ్శబ్దంగా ఉంటే నీకు అదే మాకు 10 లక్షలు గలాట పెట్టకుండా ఉంటే చాలు మరి అదే మారయ్య తల్లికి గుర్తు పెట్టాడు అమ్మా నీకే సందేహం వద్దు తల్లి నేను బయలుదేరి వస్తానమ్మా వెళ్ళి వస్తానన్నాడు తల్లి చెల్లెమ్మ కుమారుడు నోటి మాట వినబడి కుమారా ఈ తల్లి చెప్పిన మాట తప్పకుండా పాటించాలి అయ్యా వార ప్రతి శనివారమయ్యా నా కొడుక అట్టా తల్లి ఎంత స్నానంబు నువ్వు చేయవలరా నా కొడుక
నా కొడుక ఆ రోజు ఉపవాసం ఉండవలే మన కులదేవుడైన శ్రీమన్నారాయణ మూర్తిని మనసులో ధరించి కొడుక కొండతో సమానమైన కష్టము నీకు వచ్చిన అవి మంచు వలె తగ్గిపోతుంది కొడుక ఈ తల్లి చెప్పిన మాట పాటించవలే అదేడు అమ్మ అన్నాడు మారయ్య చెల్లమ్మ కుమారునికి ఆశీర్వాదం ఇస్తుంది కొడుక ఇక్కడ వెళ్ళిన చిన్నాడు మరి మునమ్మ భక్తులు మరి మునమ్మ గారు స్వర్గస్థురాలు కాగా శ్రీ శ్రీ కామమ్మ గారి పేరు చెప్పించి కాలంలో మరి కృష్ణమ్మ గారు భర్త గారి పేరు చెప్పించి ఆంజనేయులు గారికి ఆత్మశాంతి కలగాలని మరి 101 రూపాయల విరాళం ఇచ్చారు కదా వారికి వారిని వారి కుటుంబం కావమ్మ తల్లి సర్వదా రక్షించి కాపాడని ప్రార్థిస్తున్నాం 116 రూపాయల విరాళం ఇప్పించారు వారిని వారి కుటుంబంలో కావమ్మ తల్లి సర్వదా రక్షించి కాపాడాలని ఆంజనేయ గారికి ఆత్మశాంతి కలగాలని ఈ జంగమాదేవిని ఈశ్వరాదేవినిగా ఉండాలని మరి మరి ప్రార్థిస్తున్నాము. జయ రమణ గోవింద తల్లి చెల్లమ్మ కన్న కుమారునికి చూచే ఆమె సద్ది వర్ణము గట్టి చేతికి చిందా చెల్లమ్మ చేతికి చిందా దారి ఖర్చుకు కొంత రోకలిస్తుందా చెల్లమ్మ రోకలిస్తుందా క్షేమాలని వెళ్ళి లాభాల రారా నా కొడుక వెళ్ళే లాభాల రారా నా కొడుక అయ్యో కొడుక మారయ్యా కుమారా తల్లి దీవినా బ్రహ్మదీవినా క్షేమకరముతో వెళ్ళి లాభముతో రా ఆయన రెడ్డయ్యా మీ అన్న వెంట కొంత దూరం సాగనింపిరారా అని చిన్న కొడుకు రెడ్డయ్యను పంపిందయ్యా. మారయ్య రెడ్డయ్యను చూచాడు, తమ్ముడు కొంత దూరం కాకినాడ వరకు నా వెంట రా వెళుదాం, అక్కడనే ఉండు ఆడబెట్టి ఒక మాట చెప్పిస్తా. అమ్మా సీతమ్మ, సీతమ్మ ఆమె ఎక్కడ ఆటలాడుతా ఉందో చెల్లెమ్మ లాస్ట్ బిడ్డ కదా. ఓ ఏడ చెరువు కట్ట కదనా. అమ్మా సీతమ్మ, నా తల్లి నాయమ్మ నాయమ్మ సీతమ్మ. అయ్యో నా దుద్దు నా దుద్దు నా బుజ్జి నా బుజ్జి. ఏమ్మా ఇది ఏం పుస్తకమ్మా? సరికప్పు. ఓ సరికప్పు. మంచు నాకు పనికిరాదన్న, మంచు పనిపోతా అప్పు అప్పు వద్దు వద్దమ్మా, నీకు మంచు లేకుండా ఏడంతస్తుల మహిళలో ఉండు. మజ్జిగ తాగాలన్నా, మరెజ్జిగ తాగాల. అదే విధంగా తాగదు అమ్మా. దగ్గర జాగ్రత్త భద్రం అని మారయ్య మాటలాడుతా బాబు జోడెక్కినాడా. కాకినాడగా తల
ఉన్నాడా మాదయ్య